ఇంకా పెట్టి హారం వేయాలి. ఇప్పుడు యాండీస్ ఆయిల్ మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా అలా నిప్పనిచ్చి మేనేజ్ చేసి సైలెంట్ అయ్యాడు. సాంగ్స్ పాడేసరికి హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అర్చన ఇన్ఫినిటీ. ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే మా చిట్టి అన్నయ్య భోగి పండగ రోజు భోగి పళ్ళు పోసాము. మా చిట్టి అన్నయ్యకి భోగి పళ్ళు ఎలా పోసాము, ఏమేమి చేసాము అన్నది ఈ బ్లాగ్లో వచ్చేస్తుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్లీ మేమైతే భోగి పళ్ళు పోయడానికి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసుకొని అండ్ ఇలా సింపుల్గా డెకోర్ కూడా చేసుకున్నాము. అండ్ హియర్ వి గో అవర్ చిట్టి అన్నయ్య. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్, హీ ఈస్ ఇంట్రడ్యూసింగ్ టు యూ. అండ్ చూడండి ఇంకా కూర్చోపెట్టామన్నమాట. ఇంకా నా సిస్టర్ వాడిని పట్టుకొని కూర్చోంది బికాస్ హీస్ ఇల్డ్ కదా, సో 9 months ఇల్డ్. అక్కడైతే ఇంకా వారిని ఏడిపించకుండా ఉండడానికి వాళ్ళకి కావాల్సిన టాయ్స్ అన్నీ పెట్టాము. ఎస్పెషల్లీ వాడికి పెగ్గి ఆర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆల్లో వచ్చే సౌండ్ అదైతే చాలా చాలా ఇష్టం. ఇంకా అది చూపిస్తూ దాన్ని దగ్గరే పెట్టి ఇంకా అలా చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు అనమాట. అండ్ అలాగే మోటు పత్తులు కూడా చాలా ఇష్టం, దాంతో కూడా బాగా ఆడుకుంటూ ఉంటారు. సో ఇంకా అలా అన్నీ వాడికి కావాల్సినవన్నీ పెట్టేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా మమ్మీ వచ్చిందనమాట. వచ్చి ఫార్మాలిటీస్ ఉంటుంది కదా, లైక్ ఉంకం పెట్టడం. సో స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ ఉంకం పెట్టాలి. సో ఇంకా భోగి పళ్ళు పోయాక ముందే ఫస్ట్ ఉంకం పెట్టి హారం వేయాలి. బట్ ఆ రోజు మేము మొత్తం షాప్స్ అంతా తిరిగాము. బట్ హారాలు అయితే అస్సలు లేదు, బికాస్ ఫుల్ డిమాండ్ కదా ఫెస్టివల్ అనేసి. ఇంకా మాకు ఇలా చామంతి పూలు అనిపిస్తే అవి తీసుకొచ్చి ఇంకా హారంలాగా మేమే అట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ మా సిస్టర్ వచ్చేసి మేము జస్ట్ అప్స్లో అలా డెకోలాగా పెట్టుకున్నాము. బట్ ఇంకా మొత్తం అవన్నీ అలపాలి కాబట్టి ఇంకా నెయ్యి పళ్ళు, చెరుకు, బిస్కెట్స్, చాక్లెట్స్ అండ్ సమ్ క్యాండీస్ అండ్ ఆయిల్. సో ఇంకా అవన్నిటిని మేము మిస్ చేసాము. సో ఇంకా మా మమ్మీ అవన్నీ మిస్ చేస్తారనమాట. అండ్ అలానే పక్కన అక్షింతలు అండ్ పూలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము. బికాస్ ఇంకా లాస్ట్లో అక్షింతలు వేసి ఆశీర్వదించాలి కాబట్టి. ఈ భోగి పళ్ళు స్పెషాలిటీ విశేషత ఏంటంటే మన ఇంట్లో ఉన్న కిడ్స్కి ఎలాంటి దిష్టి ఆర్ ఎలాంటి దిష్టి తగలకుండా ఉండడానికి కోసం ఇలా భోగి పళ్ళు పోస్తారు భోగి రోజు. అండ్ ఆల్సో వారు హెల్తీగా కూడా ఉండాలనేసి. అండ్ ఇప్పుడైతే మా మమ్మీ ఇంకా భోగి పళ్ళు పోయడం స్టార్ట్ చేసేసింది. మొత్తం మిస్ చేసాం కదా, సో ఇంకా అదంతా వేయడం స్టార్ట్ చేసింది. మా అన్నయ్య ఇదంతా ఫస్ట్ టైం కాబట్టి చాలా కొత్తగా అనిపిస్తుంది. సో ఏం చేస్తున్నారు ఏంటి అనేది తెలియట్లేదు. అండ్ ఆ ప్రాసెస్లోనే వాడు ఏడుస్తున్నారు అనమాట. బికాస్ అవన్నీ మిస్ చేసి ఉంటాం కదా, బిస్కెట్స్, క్యాండీస్, రేగి పళ్ళు అవన్నీ. సో ఇంకా వాడి మీద వేస్తూ ఉంటే వాడికి కొంచెం భయంగా కూడా అనిపించినట్టుంది. సో దానివల్ల వాడు ఏడవడం స్టార్ట్ చేశాడు. అండ్ పూలు హారం కూడా ఇంకా తీసేశారు. బికాస్ చిన్నపిల్లలకి ఇరిటేషన్గా ఉంటుంది కదా. సో అందులోనూ మా అన్నయ్య 9 months కాబట్టి. సో ఇంకా మా పిన్ని వచ్చారు నెక్స్ట్. ఇంకా మా పిన్ని కూడా ఇలా భోగి పళ్ళు అయితే పోస్తున్నారు. సో మెల్లగా పోస్తుంటే ఏం అనట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు. బట్ ఒకసారిగా ఇంకా పడుతూ ఉంటే ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ మమ్మీని పట్టేసుకుంటున్నాడు మా సిస్టర్ని. అండ్ అలానే 3 times వేసేయాలన్నమాట భోగి పళ్ళు. సో ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. సో ఇంకా మేము ఆ పూలు ఈ పూలు ఇంకా అలా మేనేజ్ చేస్తూ ఇంకా ఆట పట్టిస్తూ ఉంటే ఇంకా చూస్తూ ఉన్నారు. అండ్ మధ్యలో నిప్పలు అయితే ఇచ్చేసాము. సో ఇంకా ఆ నిప్పల వల్ల కొంచెం ఏడుపు ఆడిపారు. బట్ మళ్ళీ భోగి పళ్ళు పోస్తుంటే మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు. అండ్ దెన్ ఇప్పుడు నాటన్ను. సో ఇప్పుడు నేనైతే ఇంకా భోగి పళ్ళు పోస్తున్నాను. ఇంకా ఆ నిప్పలు కింద పడిపోయేసరికి ఇంకా ఏడుపు మళ్ళీ స్టార్ట్ చేసేసారు మా అన్నయ్య. అండ్ నెక్స్ట్ మా చెల్లెలు యోగిత వచ్చింది. అండ్ తను కూడా ఇంకా ఫస్ట్ ఉంకం పెట్టి అది భోగి పళ్ళు పోస్తుంది. సో భోగి పళ్ళు పోసేటప్పుడే చూడండి ఎలా ఏడుస్తున్నారో. సో ఇంకా అలా ఇలా చేస్తూ మేము ఆట ఆడిపిస్తూ ఇంకా భోగి పళ్ళు అయితే పోసాము. అండ్ అన్నయ్య అనని
మా అన్నయ్య నేమ్ అనమాట. సో వాడి ఈ నియర్ నేమ్ వచ్చేసి అది నేమింగ్ సెరమోనీ, క్యాండిల్ సెరమోనీ చేసాము. ఆ వ్లాగ్ అప్కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను. అప్పుడు మీతో షేర్ చేసుకుంటా మా అన్నయ్య నేమ్ ఏంటి అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చింది భోగి పళ్ళు పోయడానికి. సో ఇంకా నేను పట్టుకున్నాను మా అన్నయ్యని. ఇంకా అలా నిప్పలిచ్చి మేనేజ్ చేస్తూ ఉన్నాము, ఆట పట్టిస్తూ ఉన్నాము. ఇంకా మా సిస్టర్ వేస్తుందన్నమాట. తను ఒకసారిగా పెద్దగా గట్టిగా వేసేసరికి ఇంకా భయపడిపోయినాడు ఫుల్గా. ఇంకా భయపడిపోయి ఇలా టర్న్ అవుట్ అయిపోయాడు నా దగ్గరికి. ఇంకా అలా నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా మా డాడీ వచ్చి వాడిని పట్టుకొని మొత్తం హ్యాండిల్ చేశాడు. వాడు ఏడవకుండా కొంచెం ఆప్ డౌన్ చేశారు. మొత్తం ఇంకా సైలెంట్ అయ్యాడు. మళ్ళీ అక్కడ వచ్చేసి మా పిన్ని వాళ్ళ మమ్మీ వచ్చి ఇంకా అవ్వ భోగి పళ్ళు పోస్తున్నారనమాట. ఇంకా భోగి పళ్ళు పోసేటప్పుడే ఇంకా మా చెట్టి అన్నయ్య లేని ఏడుపు అంతా వచ్చేస్తుంది. అది చూసి మేమంతా ఇంకా ల్యాబ్స్ కొట్టడము అండ్ సౌండ్స్ చేయడము, మ్యూజిక్ మొబైల్లో మ్యూజిక్స్ పెట్టడము అలా చేస్తున్నాము. అప్పుడు కొంచెం ఇంకా ఆమ్ డౌన్ అయ్యాడు. అండ్ దెన్ ఇప్పుడు లాస్ట్ మా తమ్ముడు వచ్చాడనమాట. ఇంకా మేనమామ వచ్చి ఇంకా బొట్టు పెట్టి వాడైతే ఇంకా ఆట పట్టిస్తూ మొత్తం చేసేసాడు. సో ఫస్ట్ అయితే కుంకం పెట్టి ఇంకా బట్టలు పెట్టారు 1 పేరు. ఆ తర్వాత ఇంకా భోగి పళ్ళు వాడిని ఆట పట్టిస్తూ ఆడుకుంటూ వేసేసాడు. వాడికి తెలియకుండానే వాడు వేసినట్టు కూడా వాడికి తెలియకుండానే వేసేసాడు అనమాట. సో అలా అప్పుడైతే ఇంకా ఏడవలేదు. సో అలా మొత్తం భోగి పళ్ళు అందరము వేసేసాము. ఇంకా రిమైనింగ్ మా అవ్వ వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా ఇంకా వచ్చి వేసేస్తారనమాట. 1 by 1. ఇంకా నా తమ్ముడు ఉన్న పూలంతా ఇంకా వాడి మీద వేసేసుకున్నాడు. పూలు వేస్తూ ఉంటే మాత్రం ఏమనట్లేదు, జస్ట్ చూస్తూ ఉన్నాడు అంతే. ఇంకా బొమ్మలు అలా ఇలా మా సిస్టర్ కూడా ఆట పట్టిస్తూ ఆడుకుంటూ ఉంది. ఇంకా అక్కడ తాంబూలాలు రెడీ చేసి పెట్టాము. సో వన్స్ హారతి ఇచ్చేసి ఆ తర్వాత అందరికి తాంబూలాలు ఇచ్చేస్తామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి హారతికి మొత్తం రెడీ చేసేసుకున్నాము. అండ్ మా మమ్మీ, మా పిన్ని వాళ్ళ మమ్మీ, నేను, మా సిస్టర్ యోగిత, ఇంకా మేము 5 members కలిసి ఇలా హారతి ఇస్తున్నాము. సో ఇంకా హారతి ఇస్తుంటే కూడా సంథింగ్ ఏదో చేస్తున్నాం అన్నట్టు భయపడుతున్నాడు. ఇంకా అలా మేము చూపిస్తూ ఇంకా సాంగ్స్ పాడేసరికి కొంచెం సైలెంట్ అయ్యి చూస్తున్నారనమాట, ఏం జరుగుతుందా ఇక్కడ అన్నట్టు మొత్తం 1 by 1 అబ్జర్వ్ చేస్తూ. బట్ కొంచెం అయితే భయపడుతున్నాడు, ఫస్ట్ టైం కదా వాడి ఇదంతా మొత్తం. అందులోనూ హెడ్ మీద ఒకసారిగా అంతా పడేసరికి వాడు చాలా భయపడిపోయాడు. ఇది మా అన్నయ్య భోగి పళ్ళు వ్లాగ్. సో ఫ్రెండ్స్, చూసారు కదా మా అన్నయ్య భోగి పళ్ళు సెలబ్రేషన్స్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ us. Stay tuned for our channel. Thank you.